పెరిగిన గడ్డలు చాలు కానీ స్నానాలు చేయండి వెళ్ళి. కమలా, ఈ కాఫీ తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వమ్మా. నాన్న కాఫీ. కాఫీ ఎందుకమ్మా తెచ్చావు? టీ లేదు? అదేంటి నాన్న నువ్వు సాయంత్రంగా టీ తీసుకునేది? ఓహో తెల్లవారు కదా. బాబు, తిరుపతి గారు వచ్చారు. ఓహో తిరుపతి, రమణ రమణ రమణ. ఏదమ్మా ఇది? దండలయ్యా, దండలు. నువ్వు తిరుపతిని కదా? ఓహో తెలుసు తెలుసు, కూర్చో కూర్చో. ఏమయ్యా తెల్లారికి ముందే అవతరించావు? అదేనయ్యా, మిల్లు కాడికి ధాన్యం తోలుకొచ్చా. ఈ మధ్యన కమిషన్ వ్యాపారం మొదలెట్టిండే కదా. ఓహో శుభం శుభం. ఒకటి కాదే నువ్వు చేసే వ్యాపారం, అయితే 2 చేతులతో సంపాదిస్తున్నావు అన్నమాట. నాదే ఉండిందిలే అయ్యా, అనాబేరగండి. ఇదిగో అనాలే కదంటే రూపాయలే అది. తిరుపతి అయ్యా, నేను ఒకటి చెప్తున్నా విను. మగాడిన తర్వాత కష్టపడాలి, సంపాదించాలి. ఏమంటావు? అదే కదా ఇప్పుడు నేను చేసే పని. అది పోలే గాని ఏమి ఇలా వచ్చావు? వడ్డీ వ్యాపారం ఉన్న తర్వాత వకీల్ కాడికి రాక తప్పుతుందట. ఓ అక్క, దసరా పండుగ వస్తుంది. అనసూయ అక్క వాళ్ళని రమ్మని కబురు పంపరాదు? అవునమ్మా, నేను మర్చిపోయాను. సమయానికి జ్ఞాపకం చేశావు. ఉండు, వెళ్ళి ఆయనతో చెప్పొస్తా. సరే, దానికే ఇవాళే దావా వేస్తాను. ఖర్చులతో కూడా ఎక్కిస్తానులే, నీకేం భయం లేదు. పో. ఇదిగోనయ్యా. ఇప్పుడు ఎందుకయ్యా? ఉంచండి ఖర్చులకి. సరే వస్తానయ్యా. ఎవరు? తిరుపతయ్యా. అమ్మా. తిరుపతయ్యా, ఊళ్ళో మా వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? ఓ బేసుగ్గా ఉండారు. ఏమండి, పండగ వస్తుంది. మరిది గారిని అనసూయని 4 రోజులు ముందుగానే రమ్మని కబురు చేయండి. ఓ దానికే. తిరుపతి, నువ్వు వెంటనే పోయి. దాని పాటుగా నువ్వు నాకు సాయంత్రం దాకా ఏం పని ఉండే. ఓహో చూసావా, తిరుపతికి పని ఉందట. తర్వాత చూసుకుందాంలే. అదేమిటండి, వెంటనే వెళ్ళకపోతే వెళ్ళిన వెంటనే చెప్పకూడదు? ఓహో అట్లా చేయొచ్చునే. తిరుపతి, అయితే నువ్వు వెళ్ళిన వెంటనే మా తమ్ముడు రమణయ్య తోటి పండగ రమ్మని చెప్పు. మర్చిపోకు తిరుపతి. మర్చిపోయా సుమా. కుటుంబ ప్లేటర్ గారు మాట చెప్పటం నేను మర్చిపోవటం కూడానా? వస్తానయ్యా, వస్తానమ్మా. మనే 4. 8 గురు. 8 చూసావు తగ్గం. మీ ఇద్దరే చూసుకోండి. 8 కట్ట. వాసు, వాసు లేబా తెల్లారింది పేకాటకి. ఇట్ట ఒకసారి వచ్చి పండి. దీని బాండా బాడా, దీనికి పలికింది ఇది అయిపోయిందే. వాడిని పిలిచి నన్ను రమ్మంటుందే. వస్తుంటా, కొంచెం చూస్తుంటా. ఏమో కాస్త కాఫీ తాగుతారని. కాఫీ కయ్యిల్లో గంకుల్లో కొట్టుకున్నాడు. నాకెందుకు కాఫీలు గీపీలు? ఇప్పటికి నువ్వు ఒకదాన్ని తాగుతుంటే ఇసిరిపోడాయనే. ఇక నేను సాగేస్తే యాడికి ఒక దిగేది. వద్దులే. వద్దకపోతే మీ కర్మ. అనుభవించడానికి పెట్టి పుట్టాలి. అంతే కదూ. అవును కదూ. సర్ది తినిపోండి. అమ్మా 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 కాఫీ. అమ్మా కాఫీ. ఏంద్ర ఇదంతానా? ఓర్నిందాగలయ్యా, ఏమిట్రా అవతారం? ఇది మన పెద్ద తునపోతు లేదమ్మా, తొస్తది ఎక్కి కూర్చుంటే కదలదే. ఇక ఇట్టా కాదని దాన్ని తోక మెలిపెట్టి కసక్కని కొరిక. ఇక చూసుకున్న రంగా టక 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 నువ్వు బురదగుంట్లో పడ్డావు. అంతే కదా. ఎదవన్నారు ఎదవ అని పళ్ళు రాలుగుట్టు లేక. వాడిని ఎందుకు తిట్టడం? ఈ పల్లె కుంపల్లో పడేస్తే పిల్లలు ఏమవుతారు? చదువా చట్టుబండలా? గేదెల్ని ఎక్కుతారు, గాడిదల్ని కాస్తారు. మన కర్మిట్ట గాలింది. ఓసి నీ బండ బడ, నీ దొకటే దరువైపోయినా. మనకి ఇక్కడ ఏం తక్కువని పల్లెటూళ్ళు హాయిగా పాడి పంట. పంట అంతా మీదేనట్టే మాట్లాడుతున్నారే. ఈ ఆస్తి అంతా పెద్ద ఆయన సంపాదన మర్చిపోకండి. ఆయన దయ్యున్నంత వరకు అంతా హాయిగానే ఉంటుంది. తీరా బయటికి బొమ్మంటే అప్పుడు మనకు మిగిలింది ఎట్టి చాకరియే. అనుభవించి వాళ్ళేమో పక్కన కూర్చుని అక్కడ హాయిగా అనుభవిస్తున్నారు. మన కుగ్రామంలో కుళ్ళి చావమని మన ఎత్తిని రాశాడు. ఎవడు రాసిందే? ఇంకెవడు? చేతగాని మోగుడు. ఎట్టా నీకంత ఇదిగా ఉండు. నువ్వు పోరాదు పట్నవసానికి. ఆయన తెలిసి వచ్చేది. పోతాం పాకెక్కడ పాతేసి కూర్చుంటావా? నా 3 ముండలయ్యా, అంతకంటే కూడా తీసుకోండి. ఓ నీ ముండలు పాడుగాను అత్తమాను డంక పలాసాలు ఉందా? నేను తిరుపతిని కదా.
ఓరి నీ బండబాడ నువ్వంటయ్యా ఏమో ఏం లేదు ఇప్పుడే పట్నం నుంచి వస్తుండా అన్నగారు అన్నపూర్ణమ్మ గారు మీతో చెప్పమన్నారు పండగ వస్తుందట 4 రోజులు ముందుగానే రమ్మన్నారు. ఏమేవ్ విన్నావా? పండకే గానీ పిల్లలు గిల్లలు అంతా ఇదిగా ఉండరా? ఓ బేసుగ్గా ఉండరు. అమ్మో అనసూయమ్మ నీతో మరీ చెప్పమన్నారు, మర్చిపోయారు. అదెందుకు మర్చిపోతే? అంతే కదా. పోతాను పోయే కాలం రానే వచ్చింది.